నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. ఇక ఎట్టకేలకు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు నేను తప్పించుకున్నా అని చెప్పి అనుకున్నారు. కానీ ఇవాళ మాత్రం ఉదయం 11 గంటలకు మళ్ళీ హాజరు కావాలని అయితే నోటీసులు అయితే పంపిరట. అప్పుడు గతంలో చక్రధర్ గౌడ్ ఇష్యూ ఉండే కదా, ఆ ఇష్యూలో ఇక కేసు కొట్టేసిరు అని చెప్పి అనుకున్నారు కదా. మళ్ళా కొత్తగానైతే శ్రావణ్ రావు విషయంలో దొరికిపోయినట్లయితే తెలుస్తుంది కీలకంగా. ఈ రోజు ఉదయం 11 గంటలకు హరీష్ రావు గారిని హాజరు కావాలని చెప్పిరట. చూద్దాం మరిగా. అయ్యో, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఆదేశం. చూసిర్రా, ఈ రోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఆదేశాలు అయితే జారీ చేసిందట. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ. ఐ న్యూస్ మాజీ ఎండి శ్రావణ్ రావుతో కలిసి హరీష్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు. చూసిర్రా, ఒక ఛానల్ కు సంబంధించిన ఎండి ఆయన శ్రావణ్ రావుతో కలిసి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట. ఎంత దుర్మార్గమైన పాలన అసలు. గత 10 సంవత్సరాలల్లా వీళ్ళు చేయని పనులు లేవు అసలు. ఫోన్ ట్యాపింగ్ అసలు దేశంలోనే ఎక్కడ జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో చేసిరు వీళ్ళు మొత్తం విచ్చలవిడిగా విభిన్నాలకు వీళ్ళు పాల్పడి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు పత్తిత్తు మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు శ్రావణ్ రావును మరోసారి విచారించే అవకాశం. చూసిరా, ఏదేమైనప్పటికీ ఇవాళ ఉదయం 11 గంటలకైతే హరీష్ రావు గారు కంపల్సరీ హాజరు కావాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక పరిమాణం చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ రోజు 11 గంటలకు హరీష్ రావు గారు మరి హాజరైతడా కాదా కంపల్సరీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులు మాత్రం విచారణకు రావాలని చెప్పిర్రు. ఈయన హరీష్ రావు గారు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏమేం చేసిర్రు. గతంలో హరీష్ రావు గారు నిజాయితీ పరుడు, అసలు ఏం చేయలేడు. ఒక మంచి మనస్తత్వం ఉన్న మనిషి మీద ఒక మరకంట చేస్తుర్రు అని చెప్పిర్రు. అప్పుడు ఏది చక్రధర్ గౌడ్ ఉండే కదా, ఆ చక్రధర్ గౌడ్ విషయంలో న్యాయం గెలిచింది అది ఇది అన్నారు. మరి ఇదేంది మరి చెప్పురు. ఇక మొత్తం వీళ్ళు విచ్చలవిడిగా అరాచకాలకు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది వీళ్ళు సృష్టించి వీళ్ళే ఇచ్చిర్రు. అసలు ఇంత దారుణం అసలు గిన్ని ప్రభుత్వాలు చూసినాం. ప్రభుత్వాలు తెలంగాణలో మారుతూనే ఉన్నాయి, కానీ ఏ ప్రభుత్వంలోనన్నా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కనిపించిందా? అంటే వీళ్ళు ఏంది ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తుర్రు, అసలు ఏం మాట్లాడుతుర్రు అని. అంతే కదా. ఏదేమైనప్పటికైతే ఇక హరీష్ రావుకి అయితే మళ్ళాసారి అయితే నోటీసులు అందినాయి. ఈ రోజు 11 గంటలకు మరి హరీష్ రావు గారు హాజరైతాడా సిట్ అధికారుల ముందట కాడా అని అయితే చూద్దాం. మరి ఒకవేళ విచారణలో ఏం జరుగుతాయైతే చూద్దాం.